రూ. 1,00,000 మార్కెట్‌లో పోగొట్టుకున్నాడు ఒకాయన. వచ్చాడు ఏఓసీ టూల్ తీసుకున్నాడు, నేర్చుకున్నాడు. సో, ఈ టూల్ నుంచి ఆయన ఆ రూ. 1,00,000 సంపాదించడానికి ఎన్ని రోజులు పట్టొచ్చు సగటున? నేను అదే చెప్పిన ఇంతకుముందుకు 2 కార్ల రేసింగ్ అని చెప్తే, ఒకరికి ఆయన అర్థమైన ప్రకారం ఆయనకు 3 మంత్స్ తీసుకోవచ్చు, ఒకరు 1 మంత్ తీసుకోవచ్చు, ఒకరు 6 మంత్స్ కూడా తీసుకోవచ్చు. అయ్యో! ఆయనకి ఎంత తొందరగా అర్థమవుతది. అచ్చా! ఇప్పుడు ఫస్ట్ ఫోకస్ అంతా వచ్చిన ఆ లక్ష్యం మీదనే అని పెట్టుకున్నాడు అనుకుందాం. హ్మ్. ఆయనకు చదవడం కూడా డిస్టర్బ్ అవుతది. అంటే లాస్ రికవరీ అనే దాని మైండ్‌లో చాలా ఉంటది చాలా మందికి. అది ఫస్ట్ థింగ్ వచ్చి అది మీరు 10,000 ఇచ్చిరా మార్కెట్‌కి, లక్ ఇచ్చిరా, కోటి ఇచ్చిరా అనేది మీరు మార్కెట్‌కి ఇచ్చిన ఫీజ్ అది. మీరు తక్కువ ఇచ్చిరా, ఎక్కువ ఇచ్చిరా అనేది తర్వాత విషయం అది. ఓకే. మీ కెపాసిటీని బట్టి కెపాసిటీ మించి ఇచ్చిరా అనేది తర్వాత విషయం. మీరు ఫీజ్ ఇచ్చిర్రు ఇప్పుడు. ఆ ఫీజ్ ఇచ్చిన అతని దగ్గరికి మీరు డబ్బులు తీసుకోవాలి. ఆ! ఇప్పుడు ఓకే. అట్లా ఆలోచించండి. అట్లా ఆలోచిస్తే సరే ఈరోజు నేను 1000 తీసుకున్నా, రేపు పొద్దున 2000 తీసుకున్నా, నెక్స్ట్ మంత్ వచ్చి నేను ఒక 10,000 తీసుకున్నా. ఈ లెవెల్‌లో వెళ్ళిపోవాలి తప్పించి కానీ లేకపోతే నా రికవరీ వస్తే చాలు అనుకుంటే నేను మార్కెట్ ఎప్పుడు పోనీయదు. అది. ఓహోహో! ఓకే. నేను పిలుస్తూనే ఉంటది. నువ్వు ఎప్పుడు నువ్వు నేర్చుకో. పోగొట్టుకుంటూనే నువ్వు ఉంటావు మళ్ళా. పోగొట్టుకుంటూనే ఉంటావు. నువ్వు ఎప్పుడు కూడా మార్కెట్‌కి ఇంకా ఈయనకి నువ్వు ప్రిపేర్ అయినట్టు లెక్క. అవునా? రికవరీ అనే మాట మాట్లాడితే ఓకే. నువ్వు కంపల్సరీ మార్కెట్‌కి ఇంకా ఈయనకి సో, మైండ్‌లోకి రికవరీ అనే ఆలోచన రావద్దు. మళ్ళా సమర్పించడానికి రెడీ ఉన్నట్టు లెక్క. ఓకే. రివెంజ్ అంతే. ట్రేడింగ్ అనేది మర్చిపోవాలి. మర్చిపో అంతే. నువ్వు ఓకే. మార్కెట్‌కి ఇచ్చిన ఫీ అది. ఓకే. మార్కెట్ దగ్గర కొన్ని లక్షల కోట్ల డబ్బులున్నాయి. ఓకే. నీకు మించిన నీ తాహతు మించిన డబ్బులున్నాయి యాక్చువల్‌గా. ఓకే. దాన్ని తీసుకోవాలంటే ఎట్లా అనేది నీ ప్లాన్ చేసుకో అంతే. ఓకే. వేరే ఏం లేదు అక్కడ.